ఊహాకందని విధంగా దూసుకొచ్చిన వరద ప్రవాహం కామారెడ్డి పట్టణ వాసుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. కుంభవృష్టికి పలు కాలనీలు కకావికలం కాగా బాధితులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. ముంచుకొస్తున్న ముప్పును చూసి బతుకు జీవుడా అంటూ మిద్దెపైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు అక్కడి ప్రజలు. అతి కష్టం మీద పునరావాస కేంద్రాలకు వెళ్లి తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. ఆనవాళ్లు కోల్పోయిన గూడు, పాడైపోయిన వస్తువులను చూసి కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వమే దిక్కని వేడుకుంటున్నారు. బుధవారం కురిసిన కుండపోత వర్షం కామారెడ్డి వాసుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. భారీగా పోటెత్తిన వరద హౌసింగ్ బోర్డ్, జిఆర్ కాలనీలను చుట్టుముట్టింది. ప్రాణాలను కాపాడుకునేందుకు కట్టుబట్టలతో ఇళ్లను వదిలెళ్లిన బాధితులు తిరిగొచ్చేసరికి సర్వం కోల్పోయారు. ఇళ్లలోని దయనీయ పరిస్థితిని చూసి బోరున విలపిస్తున్నారు. హౌసింగ్ బోర్డ్, జిఆర్ కాలనీలోని ప్రతి ఇళ్లు బురదమయమైంది. వరద ప్రవాహానికి ఇళ్లలోని నిత్యావసరాలు సహా దుస్తులు, వంట సామాగ్రి, బీరువాలు, టీవీలు, వాషింగ్ మిషన్లు పనికి రాకుండా పోయాయి. విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికెట్లు తడిసిపోయాయి. ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న కాలనీవాసులు కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలలేదని కన్నీరు మున్నీరయ్యారు. తమ ఇళ్లను కడుక్కోవటానికి సరిపడా ట్యాంకర్లు కూడా పంపించడం లేదని వాపోతున్నారు. కనీసం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త తీసుకెళ్లినా మా ఇల్లు క్లీన్ అవుతుందంటే వాళ్ళు కూడా రావట్లేదు. ఎంత అవస్థలు పడుతున్నామంటే ఫుడ్ లేదు, వాటర్ లేవు, ఏవి లేక ఈ నీళ్లు పోయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వెనకాలకు తీసుకెళ్తున్నారు. ఎవరికి చెప్పాలి ఈ గోస? దాదాపు 10-15 లక్షల నష్టం జరిగింది. వెనకాల వాక్ కూడా నార్మల్ గానే ఉంది. ఒకటేసారి అంటే ఒక 10 మినిట్స్ గ్యాప్ లో ఫ్లో వచ్చేసింది. ఇటు నుండి అన్ని వైపులా ఫ్లో వచ్చేసింది. ఆ ఫ్లో వచ్చిన తర్వాత మేము బయటకు వెళ్దామన్నా వెళ్లే సిచ్యువేషన్ లేదు మాకు. లేకపోవడం వల్ల ఎవరైనా బయటకు వెళ్ళలేకపోయినాము. ఏమీ మిగలలేదండి. ఇది మిగిలింది, ఇది పనికొస్తుందని ఏమీ లేదు. అన్ని పాడైపోయినాయి. గ్యాస్ సిలిండర్ లో ఉన్న గ్యాస్ తప్ప అన్ని పాడైపోయినాయి. ఏమీ మిగలలేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని రెస్క్యూ చేద్దామన్నా కానీ ఇటు నుంచి బ్రిడ్జ్ పై నుంచి రావాలి, అటు నుంచి రావాలి, అటు నుంచే వాటర్ ఫ్లో వస్తున్నాయి. సో రావడానికి వాళ్ళకు అవ్వలేదు. కానీ వాళ్ళు కొంచెం ముందుగా అలర్ట్ అయ్యి మమ్మల్ని అలర్ట్ చేసి వచ్చింటే బాగుండేది. ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఏదైనా ఉన్నా ముందుగా అలర్ట్ చేసి ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎంత మేరకు వాళ్ళు సపోర్ట్ చేయగలుగుతారో అంత మేరకు సపోర్ట్ చేయాలి. భారీ వర్షానికి తిమ్మక్పల్లి చెరువు తెగటంతో తమ కాలనీలు కకావికలమయ్యాయని బాధితులు చెబుతున్నారు. పెద్దవాగు ప్రాంతాలు, నాలాలు కబ్జాకు గురికావటం వల్లే కాలనీలు ముంపునకు గురయ్యాయని ఆరోపిస్తున్నారు. కబ్జాలపై అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వరద ప్రవాహం ద్వారా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు. తిమ్మక్పల్లి చెరువు అని చెప్పి అక్కడ తెగిందని చెప్పి 10 o'clock మార్నింగ్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బయటకు వచ్చి చూసేసరికి ఫ్లోటింగ్ ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి స్టార్ట్ అయిపోయింది. అయితే మేము 10:30 ఆ టైంలో మా వెహికల్స్ లోపల పెట్టి అలర్ట్ అయ్యేలోపే ఫ్లోటింగ్ అనేది ఇంక్రీజ్ అయికుంటూ పోతుంది. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్కి షిఫ్ట్ అయిపోయినాయి. 360 degrees మొత్తం కమ్ముకపోయి ఎవరు కూడా ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ వాళ్ళు వచ్చే పరిస్థితి కూడా లేకుండే. అసలు ఇంట్లో ఏ వస్తువు, ఎలక్ట్రానిక్ డివైస్ కానీ, క్లాత్స్ కానీ ఏది కూడా యూజ్ లేకుండా అయిపోయింది సార్. ఒక వస్తువు లేకుండా కట్టుకుంటూ బయట రోడ్ మీదకి వచ్చేసినాం సార్. ఇది ఎప్పటికైనా డేంజర్ ఏరియానే సార్. ఇది 40 ఏళ్ళలో ఎప్పుడు రాలేదు. మేము ఇక్కడికి వచ్చి 15 ఏళ్ళు అయింది. వస్తే అక్కడ దాకా వస్తుండే వెళ్ళిపోతుండే. కానీ ఈసారి ఇదే వచ్చుడు రాత్రి పూట వస్తే చాలామంది ఇక్కడ మరణిస్తుండ్రు. ఎందుకంటే దాదాపు 7 ఫీట్లు 8 ఫీట్ల నీళ్లు ప్రవహించింది. ఈ యొక్క కాల్వను కూడా కబ్జా చేసి అదంతా చేయడం ద్వారా కూడా ఈ ఉపద్రవం జరిగిందని నేను భావిస్తున్నాను. పెద్దవాగు పరివాహక ప్రాంతాలు, నాలాలు కబ్జాకు గురైనట్లు తమ దృష్టికి వచ్చిందని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. అయితే ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురవటంతోనే కాలనీలు మునిగిపోయాయని చెప్పారు. జాతీయ రహదారిపై బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టి ట్రాఫిక్ ను పునరుద్ధరించామని వెల్లడించారు. కంప్లైంట్స్ వచ్చాయి. ఇప్పుడు వి విల్ టేక్ యాక్షన్ ఆన్ ది ఎంక్రోచ్మెంట్. బట్ ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ ఉంది. లాంగ్ టర్మ్ లో ఇమీడియట్ ఈ నాలాస్ మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్ కూడా వి విల్ టేక్ నెసెసరీ యాక్షన్. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం తుంగిని గ్రామంలోని హనుమాన్ ఆలయం చుట్టూ వరద చేరటంతో ఓ పూజారితో పాటు 6 కుటుంబ సభ్యులు చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందం వారిని కాపాడింది. ఎన్నడూ లేని విధంగా గ్రామాలకు వరద రావటం చాలా బాధాకరమని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించారు. సర్వం కోల్పోయి దిక్కులేని స్థితిలో ఉన్న బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తమ ఇల్లు, పంట పొలం ఎక్కడ ఉందో తెలియటం లేదని మాజీ ఎమ్మెల్యే దగ్గర ఓ మహిళ రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.